ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల్లో ఎస్ఐ కానిస్టేబుల్ ఉద్యోగాల మెయిన్స్కి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు ఖచ్చితంగా జాబ్ తెప్పించే విధంగా కరెంట్ అఫైర్స్ నుంచి టాప్ 550 క్వశ్చన్స్తో, రీజనింగ్ నుంచి టాప్ 550 క్వశ్చన్స్తో, అర్థమెటిక్ నుంచి టాప్ 550 క్వశ్చన్స్తో విఎంఆర్ లాజిక్ షాప్లో అద్భుతమైన రివిజన్ టెస్ట్ సిరీస్ లాంచ్ చేయడం అయితే జరిగింది. 3 ఎగ్జామ్స్ అయితే ఉంటాయి. అర్థమెటిక్ క్వశ్చన్స్ను విఎంఆర్ సార్, రీజనింగ్ క్వశ్చన్స్ను కాదంబరి దేవి మేడం మరియు కరెంట్ అఫైర్స్ క్వశ్చన్స్ను కళ్యాణ్ సార్ ఎక్స్ప్లెనేషన్ చేస్తారు. కాబట్టి ప్లేస్టోర్ నుంచి ఈ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఈ టెస్ట్ సిరీస్ అయితే తీసుకోండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఐఎన్బి జాబ్స్ ఇన్ఫో. ఫ్రెండ్స్, అందరూ అప్లై చేసుకునే విధంగా 7,500కు పైగా ఉద్యోగాల భర్తీ కోసం అధికారికంగా ఒక నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది. నోటిఫికేషన్ ద్వారా అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ ఉద్యోగాలు, అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్ ఉద్యోగాలు, అసిస్టెంట్ అకౌంట్స్ ఆఫీసర్ ఉద్యోగాలు, అంతేకాకుండా ఇన్కమ్ ట్యాక్స్లో ఇన్స్పెక్టర్ ఉద్యోగాలు, సెంట్రల్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో ఇన్స్పెక్టర్ ఉద్యోగాలు, ప్రివెంటివ్ ఆఫీసర్ ఉద్యోగాలు, అంతేకాకుండా అసిస్టెంట్ ఎన్ఫోర్స్మెంట్ ఆఫీసర్ ఉద్యోగాలు, సబ్ ఇన్స్పెక్టర్ ఉద్యోగాలు, ఇన్స్పెక్టర్ ఉద్యోగాలు, వీటితో పాటుగా రీసెర్చ్ అసిస్టెంట్, ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్, డివిజనల్ అకౌంటెంట్ ఉద్యోగాలు, సబ్ ఇన్స్పెక్టర్ ఉద్యోగాలు అనేవి మరికొన్ని డిపార్ట్మెంట్స్లో, వీటితో పాటు జూనియర్ స్టాటిస్టికల్ ఆఫీసర్ ఉద్యోగాలు, ఆడిటర్ ఉద్యోగాలు, అకౌంటెంట్ ఉద్యోగాలు, పోస్టల్ అసిస్టెంట్ ఉద్యోగాలు లేదా సార్టింగ్ అసిస్టెంట్ ఉద్యోగాలు, సెక్రటరియట్ అసిస్టెంట్ ఉద్యోగాలు, ట్యాక్స్ అసిస్టెంట్ ఉద్యోగాలను భర్తీ చేసేందుకు దరఖాస్తులు అయితే కోరుతున్నారు. నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు దరఖాస్తు ప్రక్రియ కూడా ప్రారంభం కావడం జరిగింది. ఈ పోస్టులకి ఆన్లైన్లో ఎలిజిబిలిటీ ఉండే అభ్యర్థులు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఈ నోటిఫికేషన్ అనేది స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుంచి విడుదల కావడం జరిగింది. 2023కి సంబంధించినటువంటి సీజీఎల్ నోటిఫికేషన్లో ఈ పోస్టులన్నీ కూడా భర్తీ చేస్తున్నారు. దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. ఎలిజిబిలిటీ ఉండే అభ్యర్థులు మే 3వ తేదీలోపు అప్లై అయితే చేసుకోవాలి. ఆన్లైన్లోనే అప్లై చేసుకోవాలి. టైర్ 1, టైర్ 2 అనే 2 పరీక్షల ద్వారా ఎంపిక ప్రక్రియ అయితే ఉంటుంది. రెండు కూడా కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేస్తారు. జూలై 2023లో టైర్ 1 ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది. టైర్ 2 ఎప్పుడు ఉంటుంది అనేది తర్వాత వెబ్సైట్లో నోటిఫై చేయడం జరుగుతుంది. ఈ పోస్టులకు ఇండియన్ సిటిజన్స్ అందరూ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. ఇక్కడ రిక్రూట్ చేస్తున్న ఉద్యోగాల్లో గ్రూప్ బి, గ్రూప్ సి ఉద్యోగాలు అయితే ఉన్నాయి. చాలా మంచి శాలరీస్ అయితే ఉంటాయి. మంచిగా సెటిల్ అయితే కావచ్చు. ఇక్కడ మీరు చూడొచ్చు, వేకెన్సీస్ అనేవి 7,500 వరకు కూడా ఉన్నాయి. ఇంకా వేకెన్సీస్ అనేవి పెరిగే అవకాశం అయితే ఉంటాయి. అప్డేటెడ్ వేకెన్సీస్ లిస్ట్ అనేది తర్వాత మనకి వెబ్సైట్లో పెట్టడం అయితే జరుగుతుంది. ఇండియన్ సిటిజన్స్ ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు అని నోటిఫికేషన్లో పేర్కొనడం అయితే జరిగింది. ఇక్కడ రిక్రూట్ చేస్తున్న ఉద్యోగాలకు మినిమం ఏజ్ అనేది 18 సంవత్సరాలు, మ్యాక్సిమం ఏజ్ అనేది 32 సంవత్సరాల వరకు కూడా ఉంది. అది కూడా ఓసీ అభ్యర్థులకి. కొన్ని రకాల పోస్టులకి 18 నుంచి 27 సంవత్సరాలు, మరికొన్ని రకాల ఉద్యోగాలకి 20 నుంచి 30 సంవత్సరాలు, ఇంకొన్ని ఉద్యోగాలకి 18 నుంచి 30 సంవత్సరాలు, మరికొన్ని ఉద్యోగాలకి 18 నుంచి 32 సంవత్సరాల వయసు అయితే అడిగారు. ఏజ్ రిలాక్సేషన్ కూడా వర్తిస్తుంది. ఎస్సీ ఎస్టీ అభ్యర్థులు అయితే 5 సంవత్సరాలు, ఓబీసీ అభ్యర్థులు అయితే 3 సంవత్సరాలు, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అభ్యర్థులు అయితే 10 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ అనేది వర్తిస్తుందని చెప్పారు. ఎక్స్ సర్వీస్ మ్యాన్ అభ్యర్థులకి కూడా వారి యొక్క సర్వీస్ని ఆధారంగా చేసుకుని 3 ఇయర్స్ వరకు కూడా ఏజ్ రిలాక్సేషన్ అనేది తప్పనిసరిగా వర్తించడం అయితే జరుగుతుంది. మరి ఈ పోస్టులకి అప్లై చేయాలంటే మీరు తప్పనిసరిగా ఆన్లైన్లో మాత్రమే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఆఫ్లైన్లో అప్లై చేయడానికి అవకాశం అయితే లేదు. ఎసెన్షియల్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అంటే తప్పనిసరిగా ఉండవలసిన క్వాలిఫికేషన్ చూసుకుంటే 2023 ఆగస్టు 1 నాటికి ఈ యొక్క క్వాలిఫికేషన్స్ అనేవి పూర్తి చేసి ఉండాలి. అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్ లేదా అసిస్టెంట్ అకౌంట్స్ ఆఫీసర్ ఉద్యోగాలకి బ్యాచిలర్ డిగ్రీ క్వాలిఫికేషన్ అయితే ఉండాలి. అయితే ఇక్కడ మనకి ప్రిఫరెన్షియల్ క్వాలిఫికేషన్ లేదా డిజైరబుల్ క్వాలిఫికేషన్ అయితే అడిగారు. అంటే ఈ క్వాలిఫికేషన్ ఉన్నా లేకపోయినా పర్వాలేదు, తప్పనిసరిగా ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ అనేటువంటి బ్యాచిలర్ డిగ్రీ ఉంటే ఈ పోస్టులకి అప్లై చేయొచ్చు. అయితే డిజైరబుల్ క్వాలిఫికేషన్ అనేది చార్టెడ్ అకౌంట్ లేదా కాస్ట్ అండ్ మేనేజ్మెంట్ అకౌంట్ లేదా కంపెనీ సెక్రటరీ లేదా మాస్టర్స్ ఇన్ కామర్స్ లేదా మాస్టర్స్ ఇన్ బిజినెస్ స్టడీస్ లేదా మాస్టర్స్ ఇన్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ లేదా మాస్టర్స్ ఇన్ బిజినెస్ ఎకనామిక్స్ అనేటువంటి కోర్సెస్ చేసినట్లయితే ప్రాధాన్యత అయితే ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా జూనియర్ స్టాటిస్టికల్ ఆఫీసర్ ఉద్యోగాలకి బ్యాచిలర్ డిగ్రీ క్వాలిఫికేషన్ అనేది ఉండాల్సి ఉంటుంది. దీంతో పాటుగా తప్పనిసరిగా ఇంటర్మీడియట్ లెవెల్లో 60% మార్క్స్తో మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్స్తో మీరు కలిగి ఉండాల్సి ఉంటుందని చెప్పారు. లేదన్నట్లయితే బ్యాచిలర్ డిగ్రీ అనేది ఏదైనా
సబ్జెక్ట్లో విత్ స్టాటిస్టిక్స్ అనేది వన్ ఆఫ్ ది సబ్జెక్ట్గా కలిగినటువంటి డిగ్రీ చేసినా సరే ఈ జూనియర్ స్టాటిస్టికల్ ఆఫీసర్ ఉద్యోగానికి మీకు ఎలిజిబిలిటీ అయితే ఉంటుంది. వీటితో పాటుగా స్టాటిస్టికల్ ఇన్వెస్టిగేటర్ గ్రేడ్ 2 అనే ఉద్యోగాలకి బ్యాచిలర్ డిగ్రీ అనేది క్వాలిఫికేషన్ అయితే అడగడం జరిగింది. స్టాటిస్టిక్స్ అనేది వన్ ఆఫ్ ది సబ్జెక్ట్గా కలిగి ఉండాలని ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా క్యాండిడేట్ తప్పనిసరిగా స్టాటిస్టిక్స్ అనేది 3 సంవత్సరాల్లో కూడా కలిగి ఉండాలని చెప్పారు. 6 సెమిస్టర్స్లో కూడా ఆ డిగ్రీ ఏదైతే ఉంటుందో అందులో స్టాటిస్టిక్స్ అనేది కలిగి ఉండాలి. రీసెర్చ్ అసిస్టెంట్ ఇన్ నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ అంటే NHRCలో ఉన్న ఈ పోస్ట్కి అప్లై చేయాలంటే బ్యాచిలర్ డిగ్రీ అనేది ఉండాలి. దీంతో పాటుగా డిజైరబుల్ క్వాలిఫికేషన్ కింద మనకి 1 year రీసెర్చ్ ఎక్స్పీరియన్స్ అనేది అడగడం జరిగింది. అంతేకాకుండా లా ఆర్ హ్యూమన్ రైట్స్కి సంబంధించినటువంటి డిగ్రీ కూడా పూర్తి చేసిన వాళ్ళకి ప్రాధాన్యత అయితే ఇస్తారు. మిగతా అన్ని రకాల ఉద్యోగాలకి కూడా డిజైరబుల్ క్వాలిఫికేషన్, ప్రిఫరెన్షియల్ క్వాలిఫికేషన్ అంటూ ఏమీ లేదన్నమాట. కేవలం మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే ఏదైనా డిగ్రీ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు అప్లై అయితే చేసుకోవచ్చు. ఇక్కడ చెప్పినటువంటి అన్ని క్వాలిఫికేషన్స్ కూడా ఆగస్టు 1, 2023 నాటికి పూర్తి చేసిన వాళ్ళు మాత్రమే ఈ పోస్టులకి అప్లై చేసుకోగలుగుతారు. అప్లికేషన్ ఫీజు విషయానికి వచ్చినట్లయితే ₹100 ఫీజు అయితే ఉంటుంది. ఉమెన్ క్యాండిడేట్స్కి, SC/ST అభ్యర్థులకి, పర్సన్స్ విత్ బెంచ్ మార్క్ డిజబిలిటీస్ అభ్యర్థులకి, ఎక్స్ సర్వీస్ మ్యాన్ అభ్యర్థులకి ఎటువంటి ఫీజు కూడా లేదు. వాళ్ళకి ఫీజు నుంచి మినహాయింపు అయితే ఇచ్చారు. అప్లై చేసేటప్పుడు వాళ్ళు ఫీజు లేకుండానే ఈ పోస్టులకి అప్లై అయితే చేయొచ్చు. పరీక్షా కేంద్రాలు అనేవి మన సొంత జిల్లాలో లేదా మన సొంత రాష్ట్రంలోనే ఉంటాయి. మీకు దగ్గర లొకేషన్లోనే ఉంటాయి. ఉదాహరణకు మీరు సదరన్ రీజియన్ లేదా సౌతర్న్ రీజియన్కి అప్లై చేసుకున్నట్లయితే ఈ రీజియన్ పరిధిలోకి ఆంధ్రప్రదేశ్, పాండిచ్చేరి, తమిళనాడు మరియు తెలంగాణ రాష్ట్రాలు అయితే వస్తాయి. కాబట్టి ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి పరీక్షా కేంద్రాలు చూస్తే చీరాల, గుంటూరు, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, తిరుపతి, విజయనగరం, విజయవాడ, విశాఖపట్నం లొకేషన్స్లో పరీక్షా కేంద్రాలు అయితే ఉంటాయి. అదే హైదరాబాద్, తెలంగాణ స్టేట్కి సంబంధించి చూస్తే హైదరాబాద్, కరీంనగర్, వరంగల్ లొకేషన్స్లో పరీక్షా కేంద్రాలు అనేవి ఉంటాయని ఇవ్వడం జరిగింది. సెలక్షన్ ప్రాసెస్ అనేది టైర్ 1, టైర్ 2 అనే 2 పరీక్షలు అయితే ఉంటాయి. 2 కూడా CBT అంటే కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. ఇక్కడ చూసుకుంటే టైర్ 1లో మొత్తంగా 4 సెక్షన్స్ అయితే ఉంటాయి. సబ్జెక్ట్లో చూసుకుంటే జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ నుంచి ప్రశ్నలు 25 ప్రశ్నలు వస్తాయి. 50 మార్కులకి ఈ ప్రశ్నాపత్రం అయితే ఉంటుంది. జనరల్ అవేర్నెస్కి సంబంధించి చూసుకుంటే 25 ప్రశ్నలు 50 మార్కులు, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ నుంచి 25 ప్రశ్నలు 50 మార్కులు, ఇంగ్లీష్ కాంప్రిహెన్షన్ నుంచి 25 ప్రశ్నలు 50 మార్కులు, మొత్తంగా 1 గంట సమయం అయితే ఇవ్వడం జరుగుతుంది. టైర్ 1 అనేది మీకు మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అయితే ఉంటాయి. ఆబ్జెక్టివ్ టైప్లో ప్రశ్నలు అయితే ఉంటాయి. ఇంగ్లీష్తో పాటుగా హిందీ లాంగ్వేజ్లో కూడా ప్రశ్నాపత్రం అయితే ఉంటుంది. 0.50 అంటే మీకు హాఫ్ మార్క్ అనేది మీకు ఖచ్చితంగా నెగిటివ్ మార్క్ అయితే ఉండడం జరుగుతుంది. ప్రతి ప్రశ్నకి కూడా 2 మార్కులు అయితే ఉంటాయి. ఇక్కడైతే చూసుకోవచ్చు. టైర్ 2లో చూసుకున్నట్లయితే పేపర్ 1, పేపర్ 2, పేపర్ 3 అనేవి ఉండడం అయితే జరుగుతుందని ఇవ్వడం జరిగింది. టైర్ 2 విల్ ఇన్క్లూడ్ కండక్టింగ్ ఆఫ్ పేపర్ 1, పేపర్ 2, పేపర్ 3 3 కూడా ఉంటాయి. సెపరేట్ షిఫ్ట్స్లో పెర్ డే మీకు కండక్ట్ చేస్తామని చెప్పడం అయితే జరిగింది. పేపర్ 1 అనేది తప్పనిసరిగా అన్ని పోస్టులకి అయితే ఉంటుంది. పేపర్ 2 అనేది ఆ పోస్టులను బేస్ చేసుకుని ఉండడం అయితే జరుగుతుంది. ఇక్కడ మనకి దీనికి సంబంధించిన సిలబస్ అనేది ఇచ్చారు. అంటే టైర్ 1లో ఏ సబ్జెక్ట్ నుంచి ఏ సిలబస్ని బేస్ చేసుకుని ప్రశ్నలు వస్తాయి. టైర్ 2కి సంబంధించి పేపర్ 1, పేపర్ 2లో ఉండే సబ్జెక్టులు ఏంటి, వాటికి సంబంధించిన డీటెయిల్స్ అనేవి ఇవ్వడం జరిగింది. అప్లై చేసుకున్న అభ్యర్థులు తప్పనిసరిగా ఒకసారి చెక్ చేసుకోండి. ఈ విధంగా ఈ నోటిఫికేషన్కి సంబంధించినటువంటి సెలక్షన్ ప్రాసెస్తో పాటుగా కొన్ని ఇంపార్టెంట్ డీటెయిల్స్ అనేవి ఇవ్వడం అయితే జరిగింది. మీరు కూడా ఒకసారి పూర్తి నోటిఫికేషన్ చూసి అర్హత ఉంటే తప్పకుండా అప్లై చేసుకోండి. ముఖ్యంగా ఏదైనా డిగ్రీ క్వాలిఫికేషన్ ఉన్నటువంటి ప్రతి ఒక్క అభ్యర్థి కూడా అప్లై చేసుకునే విధంగా పోస్టులు అయితే ఉన్నాయి. సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ వచ్చిందంటే మాత్రం మీ లైఫ్ అనేది వెనక్కి చూసుకోవాల్సిన అవసరం అయితే లేదు. నోటిఫికేషన్లోనే ఎలా అప్లై చేసుకోవాలి అనే దానికి సంబంధించి కూడా వాళ్ళు కొన్ని డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఒకసారి అయితే చదువుకోవచ్చు. ఇంకా ఏమైనా ముఖ్యమైన అప్డేట్స్ వస్తే ఛానల్లో నేను కూడా మీకు చెప్తాను. ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవుతుండండి. దానికోసం మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.